నారాయణ యాదవ్. నేను భారత సైన్య పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను. అలాగే అఖిల భారత యాదవ్ మహాసభకి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు బీసీ సింహగర్జన అనే కార్యక్రమాన్ని కూడా రామచంద్ర యాదవ్ గారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేమందరం దీంట్లో భాగస్వాములయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేసి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని మెడలు వంచేటట్లు ఈ కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుంది. కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకి రక్షణ చట్టం తెస్తారని చెప్పింది ప్రభుత్వం. అనేకమైన హామీలు ఇచ్చింది. హామీల్లో ఇదొక హామీ. కానీ ఇప్పటివరకు రక్షణ చట్టం గురించి ఎటువంటి ప్రణాళిక రచించినటువంటి సందర్భం లేదు. దాంట్లో అదేవిధంగా అమరావతిలో 1000 ఎకరాలు మేము ఒక బీసీ కులాలకు అందరికీ ఏవైతే 139 బీసీ కులాలు ఉన్నాయో 139 బీసీ కులాలకి బీసీ భవనాలు, బీసీ హాస్టల్ భవనాలు ఇవన్నీ నిర్మాణం చేసుకోవడం కోసం 1000 ఎకరాలు అడగడం జరిగింది. 1000 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం ఫ్యాక్టరీ కట్టిన వాళ్ళకి 99 పైసలు ఎలాగైతే ఎకరానికి ఇస్తున్నారో అదేవిధంగా ఇవ్వమని అడుగుతున్నాము. మరి దాని గురించి కూడా మరి అందరికి ఇస్తున్నట్టు మాకు కూడా ఇవ్వాలి, ఎందుకంటే భవనాలు కావాలి కాబట్టి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టసభల్లో కూడా స్థానిక ఎన్నికలు అయితేనేమి, చట్టసభలు అయితేనేమి రిజర్వేషన్లు కావాలి, 44% రిజర్వేషన్లు కావాలి, మా ప్రాతినిధ్యం కూడా కావాలి, మా నాయకత్వం కూడా బలపడాలని చెప్పేసి మేము డిమాండ్గా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు బీసీవై పార్టీ తరఫు నుంచి అన్ని కులాల వారికి బీసీ దాంట్లో ఉన్నటువంటి 139 వర్గాల వారికి అన్నిటికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారులకు వచ్చినటువంటి సందర్భం లేదు. ఇప్పటికీ కూడా అణచివేతకి గురవుతున్నాము. మా వెనకదొక్కద పడుతున్నాం. కాబట్టి మాకు రాజ్యాధికారం, బీసీ రాజ్యాధికారం వస్తేనే మా హక్కులు మేము నెరవేర్చుకుంటాము. తద్వారా మాకు రాజ్యాధికారుల భాగస్వాములు అయితే మా సమస్యలు అయితేనేమి మాకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించుకున్నాను. కూటమి ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ చెప్పండి. కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు బీసీలకు సపోర్ట్గా ఉన్నామని మాట్లాడతారు కదా, అది ఎంతవరకు జరుగుతుంది? కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 2024లో హామీలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన సందర్భం లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే దానికి ఈ టీటీడీ దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారు. నెయ్యి కల్తీకి కూడా మా నాయకుడు సమస్య పరిష్కార మార్గం చూపించాడు. ఆయన మాకు 22 ఎకరాలు నేను ఉచితంగా ఇస్తాను, నేను 1000 ఆవులు ఇస్తానన్నాడు. 1,00,000 గోవులు నేను సమకూరుస్తాను, తద్వారా మీరు డైరీ పెట్టండి, డైరీ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి ఇవ్వచ్చు. డైరీ పెట్టుకోవడానికి కూడా మీ దగ్గర నిధులు ఉన్నాయి, నిధులు లేకపోతే దానికి కూడా నేను చేయడానికి సిద్ధంగా ప్రభుత్వాన్ని సవాలు చెప్తే ప్రభుత్వం కమిషన్ మీద కక్కుర్తి పడుతుంది తప్ప ఆ డైరీ కూడా ఇది హెరిటేజ్